ఆర్ఆర్బి జిఎస్జికే కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి జేఈ టెక్నీషియన్ రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్టీపీసీకి జరుగుతుంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. చాలా రిపీటెడ్గా అయినవి అప్కమింగ్ ఎగ్జామ్లోకి వస్తాయి. ఓకే, హూ ఫార్మలీ స్టార్టెడ్ ది ఈక్వల్ సిస్టమ్ ఇన్ ది ఢిల్లీ సుల్తాన్ అంటే ఆన్సర్ ఏంటంటే ఇల్టుట్మిషన్. తెలుగులోకి ఉంది. ఢిల్లీ సుల్తానేట్లో ఇక్తాదారీ వ్యవస్థను అధికారంగా ఎవరు ప్రారంభించారంటే ఇల్టుట్మిషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది డిజిగ్నేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిపాలన అధిపతి హోదా ఏంటి? ఆన్సరు లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు దిస్ యూనియన్ బడ్జెట్ 2025 to 2026, the FDI limit in the insurance sector has been increased from 70% to what percentage? తెలుగులో కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితిని 70% నుంచి ఎంత శాతానికి పెంచారు? ఆన్సర్ 100%. నెక్స్ట్, which shortcut key are used to copy and paste select text or files in the విండోస్ టెక్స్ట్ల ద్వారా ఫైల్ను కాపీ మరియు పేస్ట్ చేయడానికి ఏ షార్ట్కట్ కీను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి దీనికి. నెక్స్ట్, at which of the following sites of the Indus Valley civilization was a record founded? సింధు లోయరి నాగరికతలో ఏ ప్రాంతంలో ఓడరేవులు బయటపడ్డాయి? ఓకే, ఇలాంటివి ఇంకా చాలా మ్యాథ్స్, రీజనింగ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి డైలీ మన ఛానల్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కష్టపడినందుకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే మీరు చూసి వెళ్ళిపోతే వేస్ట్. వేరే వాళ్ళకి షేర్ చేయండి, అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆన్సర్ ఏమంటే ఇది లోథల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ వీక్లీ మ్యాగజైన్? అంటే యంగ్ ఇండియా అనే మ్యాగజైన్ని ఎవరు ప్రారంభించినారు? యంగ్ ఇండియా అనే ఇంగ్లీష్ వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి దానికి. నెక్స్ట్, అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఇంక్లూడింగ్? భారత రాజ్యాంగంలో ఈ నిబంధన ప్రకారం సమాన పనికి వేతనం అనే సూత్రం చేర్చబడింది ఆర్టికల్ 39D. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ప్రింట్ తప్పబడింది. అది ఐఎన్ పడలేదు. ఇన్ 5 to 6 February 2025, the National Executive Council meeting of the FCCI and CII converged at the BGPS in which city? 5 నుంచి 6 ఫిబ్రవరి 2025న FICCI మరియు CII యొక్క జాతీయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఏ నగరంలో BGPSలో జరిగినాయి? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ది న్యూ నౌన్ యువర్ కస్టమర్ అంటే KYC రిలాక్సేషన్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా notified in May 2025, low risk customers are allowed to continue transaction without
కేవైసీ అంటిల్ మే 2025 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై నోటిఫై చేసిన కొత్త నో యువర్ కస్టమర్ కేవైసీ సడలింపు ప్రకారం తక్కువ ప్రమాదం ఉన్న కస్టమర్లు కేవైసీ లేకుండా లావాదేవీలను కొనసాగించడానికి అనుమతించబడ్డారు. 30 జూన్ 2026. నెక్స్ట్ క్వశ్చన్. In May 2025, the Reserve Bank of India approved the renaming of the Northeast Small Finance Bank to చాలా మందికి తెలుసు ఇది. సార్ కామెంట్ చేయండి దీనికి ఆన్సరు. ఎక్కువసార్లు మన గ్రూప్ డిలోకి అడిగినాడు, ఎన్టీపీసీలోకి అడిగినాడు ఇది. సార్ కామెంట్ చేయండి. మే 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నార్త్ ఈస్ట్ స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరును డాష్గా మార్చబడడానికి ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ది గైడ్లైన్స్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1 August 2025, ది ట్రేడింగ్ అవర్స్ ఆఫ్ మార్కెట్ రెపో అండ్ ట్రైపార్టీ రెపో వర్ ఎక్స్టెండెడ్ టిల్ వాట్ టైమ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం 1 ఆగస్టు 2025 నుంచి మార్కెట్ రిపో మరియు ట్రై పార్టీ రెపో ట్రేడింగ్ సమయాన్ని ఎంతకాలం వరకు పొడిగించారు? 4 PM. నెక్స్ట్ క్వశ్చన్. బీమా విస్ట్రా యాన్ ఇన్సూరెన్స్ product covering life, health and property for rural people is likely to be launched by గ్రామీణ ప్రజల జీవిత ఆరోగ్య మరియు ఆస్తి బీమాను కవర్ చేసే బీమా విస్తార్ అనే మేము పథకాన్ని డాష్ ద్వారా ప్రారంభించే అవకాశం ఉంది. December 2025. విచ్ prodigious ice hockey talent was awarded the Easy MC Gair Award of the Excellence Highlighted Characteristic and Athleticism ahead of the 2025 NHL draft? 2025 NHL డ్రాఫ్ట్కు ముందు వ్యక్తిత్వం మరియు శారీరక సామర్థ్యాన్ని చాటి చెప్పే ఈజీ మైక్ గైర్ ఎక్సలెన్స్ అవార్డును ఏ అసాధారణ ఐస్ క్రీమ్ హాకీ ప్రతిభావంతుడుగా ప్రదానం చేశారు? మైకేల్ మిసా. నెక్స్ట్ క్వశ్చన్. decrease in oxygen availability in the environment is most likely to first impact which step of aerobic respiration in animal cells? వాతావరణ లభ్యత తగ్గడం అనేది జంతు కణాల్లో జరిగే వాయు సన్నిహితి శ్వాసక్రియలో ఏ దశపై మొదటికి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ లైఫ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్? మొక్కలలో జీవన క్రియల గురించి కింది వాక్యాలలో ఏది సరైనది? ఆన్సర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఈజ్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవే స్కిప్ చేయకుండా చూసుకోండి బాగా, ఒకసారి కదా 2 సార్లకి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డైలీ ఫాలో అవుతుండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం.